వారికి ఆగస్టు 11, 12, 13, 14 తేదీల్లో జరిగేది ఇది. మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. ఆగస్టు 11, 12, 13, 14 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారండి. ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజులు శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుందండి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలైతే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయండి. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుందండి. మకర రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారండి. ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరు ఎవరికి మోసం చేయరండి. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మకర రాశి వారికి ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయండి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుందండి. ఏ పని చేసినా కూడా మంచి ఫలితం అయితే ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. అప్పుల బాధ నుండి విముక్తి కూడా లభించబోతుంది. ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. ఆ దేవుడు ఎవరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలండి మకర రాశి చెందుతాయండి. వీరి కష్టానికి తగిన ఫలితం అయితే లభించబోతుందండి. అదృష్టం అనేది రాబోతుంది. ఈ 5 రోజుల కాలంలో కలిసి వస్తుందండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఈ నెలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీరు మంచి రోజులు వస్తాయండి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా రాబోతున్నాయండి. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు కూడా పెరగబోతున్నాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి జాలి గుణము ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకుంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారండి. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. అయినా వీరికి మంచి భవిష్యత్తు అయితే ఉండబోతుంది. ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుందండి. ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడండి. ఈ 5 రోజులు శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడండి. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. కాబట్టి 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదరం అసలు ఉండకుండా, అలాగే ఇంట్లో గొడవలు కూడా పడకుండా ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివుని పూజ చేయండి. లేకపోతే 5 రోజుల్లో శివుని గుడికి వెళ్లి శివుని దర్శించుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుందండి. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతాయండి. మంచి శుభవార్తలు వింటారండి. ఏ పని చేసినా కూడా మీరు ఊహించిన ధనలాభాలు అయితే కలుగుతాయన్నమాట. మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదండి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని తలుచుకోండి. అన్ని తొలగిపోతాయండి. మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి. శివుడు ఉన్నాడని మర్చిపోకండి. మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికి అనుకోండి. మీకు ఏం కావాలో శివుడికి బాగా తెలుసు. కొన్ని దూరమైతే కొన్ని దగ్గరవుతాయండి. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మకర రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడిపోతూ ఉంటారు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారండి. మకర రాశి వారికి ఈ 5 రోజులు ఎంతో అదృష్టం రాబోతుందండి. అపారమైన ధన ప్రాప్తి కలగబోతుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దూరమైన బంధువులు దగ్గరవుతారండి. మీకున్న శత్రువులు మొత్తం కూడా తొలగిపోతారు. మకర రాశి వారు ఈ 5 రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయండి. మకర రాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుంది. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజులు బయటకు వెళ్లే ముందు శివుని తలుచుకుని బయటకు వెళ్ళండి. దానివల్ల వెళ్లే పనిలో విజయం సాధిస్తారనమాట. ఎలాంటి ఆటంకాలు జరగవు. మకర రాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుందండి. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుందండి. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఆ 5 రోజుల్లో కాకులకు అన్నం పెట్టండి. దానివల్ల శనిదేవుడు అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారండి. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఈ 4 దిక్కుల నుండి కూడా మీకు డబ్బు వస్తుందండి. మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. మకర రాశి వారు ఈ 5 రోజులు బయట వారికి ఏ సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పి అనే అక్షరం పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం నాడు మొదలు పెట్టండి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావండి. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇలా మీ అదృష్ట రంగులు అనమాట.